కళ్ళు. సో ఈ కళ్ళు ఐస్, ఈ ఐస్ని చాలా బ్యూటిఫుల్గా ఉండాలని కళ్ళతోనే చాలామందికి అందం. సో కళ్ళతో నవ్వచ్చు, కళ్ళతో చూడొచ్చు, కళ్ళతో చాలా చేయొచ్చు. సో ఈ కళ్ళని చాలా శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. సో ముఖ్యంగా చాలామందికి ఐ లైనర్, ఐ షాడో, ఐ మేకప్ ఇవన్నీ వాడుతూ ఉంటారు. సో వాళ్ళు వాడుతారు, ఐ మేకప్ వాడతారు. సో దాన్ని ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలి, నీట్గా ఎలా ఉంచుకోవాలి, సో ఇంటికి వెళ్ళిన తర్వాత మనం ఎలా రిమూవ్ చేయాలి. సో మస్ట్ ఐ మేకప్ వాడటం అనేది కంపల్సరీ. సో దాన్ని మనం యూస్ చేసిన తర్వాత ఎలా రిమూవ్ చేయాలి. కళ్ళ చుట్టూ చాలామంది కంటి చుట్టూ నల్లటి వలయాలు ఉంటాయి కాబట్టి ఆ డార్క్ సర్కిల్స్ కోసం కంపల్సరీ ఐ మేకప్ యూస్ చేయాలి, తప్పదు. సో యూస్ చేసిన తర్వాత దాన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి. సో ఎలా రిమూవ్ చేసుకోవాలి అంటే ముఖ్యంగా ఏంటంటే మన ఐ మేకప్ అంటే కళ్ళని ఫస్ట్ మేకప్ వేసే ముందు కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బిఫోర్ మేకప్లో చాలామందికి ఏంటంటే ఐ మేకప్ అనగానే ఐ లైనరు, ఐ షాడో, మస్కరా, సో ఇదే కదా అనుకుంటారు. సో ఇవన్నీ పక్కన పెట్టి ఫస్ట్ మనం ఐస్ క్రీమ్ ముందు ఒకటి తీసుకోవాలి. ఐస్ తీసుకొని ముందు మన ఐస్ పీస్తోని ఐస్ ఒక టిష్యూ పేపర్లో ఐస్ పీస్లో ఉంచి అది చల్లటి వాటర్తో ఐస్ చక్కగా క్లీన్ చేసి దాని తర్వాత ఐ క్రీమ్ ఉంటుంది. సో ఈ అండర్ ఐ క్రీమ్ కానీ ఐ క్రీమ్ కానీ తీసుకొని కంటి చుట్టూ స్మూత్గా మర్దన చేసి ఒక 10 మినిట్స్ వదిలిన తర్వాత అప్పుడు ఐ షాడో అవ్వచ్చు, మస్కరా అవ్వచ్చు, ఏదైనా మీరు యూస్ చేస్తే చాలా మంచి ఉపయోగం. ప్లస్ ఆరోగ్యంగా ఉంటాయి మీ కళ్ళు. సో ఈ కళ్ళు ఇంకా ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం రోజు రెగ్యులర్గా తీసుకునే కొన్ని ప్రికాషన్స్లో ఐ మేకప్ వేసుకుంటాము. సో నైట్ రిమూవ్ చేసే ముందు కాటన్ పైన మనం పడుకునే ముందు కూడా ఒకవేళ మేకప్ చేసుకోకపోయినా కూడా డైలీ కంటి చుట్టూ ఎండింగ్లో ఒకలాంటి వైట్ గమ్ లాంటిది ఫామ్ అవుతుంటుంది. సో దాన్ని రెగ్యులర్గా టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకుంటూ ఉండాలి. బట్ ఐ ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలి. ఇలాగే పడుకునే ముందు ఒక కీరా కానీ లేదంటే ఏదైనా మన ఇంట్లో కిచెన్లో తీసుకునే టమాటో పీసెస్ కానీ ఏవైనా చక్కగా రౌండ్గా తీసి కళ్ళపైన పెట్టుకొని సో 2-3 మినిట్స్ కంటే ఎక్సర్సైజ్ చేసి ఒక 2-3 కీరాస్ కానీ ఏదైనా కంటిపైన మనం పెట్టి రెగ్యులర్గా ఒక 15-20 మినిట్స్ ఉండి తీసేసినట్టయితే సో కళ్ళు అందంగా ఆరోగ్యంగా మెరుస్తూ ఉంటాయి.